పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నప్పుడు థియేటర్లు క్లోజ్ చేయడం అనేది ఖచ్చితంగా ఈ ఇష్యూలో అల్లు అరవింద్ కూడా ఉన్నాడు అని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపించింది. సో ఇప్పుడు అల్లు అరవింద్ ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అందులోకి నన్ను లాగకండి అనే విధంగా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం జరుగుతుంది. సో నిజంగా ఈయన హస్తం ఉందా, లేకపోతే ఎందుకు ఈయన ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది? ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో జూన్ 1 నుంచి బంద్ అవుతాయనే ఒక టాపిక్ అయితే రైజ్ అయిందనమాట. అది సోషల్ మీడియాలో నుంచి కానీ అది బాగా పాకేసింది. సినిమా థియేటర్లు ఆపేస్తారు. ఎందుకంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ఉంది, అటు కమల్ హాసన్ గారు అలాగే మన మణిరత్నం గారు తీసిన తగ్ లైఫ్ ఉంది. సో ఇంకా మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో, పెద్ద సినిమాలు ఉన్న తరుణంలో థియేటర్లు బంద్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే ఆడియన్స్ అందరూ ఎప్పుడెప్పుడు మంచి సినిమాలు చూద్దామా పెద్ద అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సమ్మర్లో అన్నీ కూడా చిన్న చిత్రాలే రావడంతో ఆడియన్స్ పెద్దగా థియేటర్లకి వెళ్ళలేదు. చూసేవాళ్ళు చూస్తున్నారు, కానీ ఇప్పుడు పెద్దవి వస్తే మళ్ళీ కదిలే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా థియేటర్లు ఇప్పుడు మూత పడితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట పెద్ద సినిమాలకి. సో ఈ క్రమంలో అల్లు అరవింద్ గారితో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఒక నలుగురు బడా నిర్మాతలు ఇందులో ఉన్నారు, ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి ప్రతి చోట ఆ నలుగురు అని రాస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన చెప్పడం ఏంటంటే ఆ నలుగురిలో నేను లేను, నా పేరు రాయకండి. ఎందుకంటే మన ఏపీటీఎస్లో 1500 థియేటర్లు ఉంటే అందులో నాకు 15 కూడా లేవు. సో తెలంగాణలో ఒక ట్రిబులే తప్ప నాకు ఇంకొక మాలే లేదు. సో మరి ఏపీలో కూడా ఉన్నట్లని కూడా నేను రెనోవేషన్ చేయొద్దని చెప్పేశాను. అవి కూడా క్రమక్రమేణా లీజ్ అవ్వగానే అయిపోతుంది. సో ఇంకా నేను పెద్ద దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, నేను ఇట్లాంటి వాటిలో తలదూర్చను కూడా అని చెప్పారు ఆయన. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఒకసారి రండి మాట్లాడదాము, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు డిస్కస్ చేద్దాం అని కూడా ఆయన రమ్మన్నారు. కానీ ఎవరు కూడా వెళ్ళలేదు. సో దానికి నేను ఒక్కడిని ఏం చేయలేను కదా, అందరితో పాటు నేను మాట్లాడాల్సి ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ కానీ ఆ థియేటర్ల మూతలో నా పేరు కానీ ఎక్కడ లేదని ఆయన చెప్పడం జరిగింది. సో ఈ థియేటర్ల ఇష్యూలో నేను అసలు వేలు పెట్టను కూడా ఆయన చెప్పారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నప్పుడు థియేటర్ల బంద్ అంటే అది సాహసం అనే చెప్పాలి ఎవరికైనా ఎగ్జిబిటర్లు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు దీని వెనకాల మేము లేమని ఈయన చెప్తున్నాడు, ఓకే. బట్ ఎవరున్నట్టు ఇప్పుడు బడా నిర్మాతలైన ఎవరైనా కూడా ఇట్లా చేపిస్తున్నారంటే సినిమా ఇండస్ట్రీ సంబంధించి ఆల్రెడీ దిల్ రాజు గారి పేరు, సురేష్ బాబు గారి పేరు, అట్లనే ఏషియన్ సునీల్ గారి పేరు వినపడుతుంది. ఆయనతో పాటు ఈయన పేరు కూడా, అంటే ఈయన కూడా G3 అనే పేరుతో థియేటర్స్ ఉన్నాయి. సో ఈయన కూడా అందులో ఒక భాగమేమో అని జనం ఫిక్స్ అయిపోయారు ఖచ్చితంగా. సో ఆ నలుగురు అని నా పేరు తీసుకొస్తున్నారు. బట్ మెజారిటీ ఆఫ్ థియేటర్స్ అన్ని కూడా దిల్ రాజు గారికి, అటు సురేష్ బాబు గారికి, ఏషియన్ వాళ్ళకి ఉన్నాయి అంతే. సో మరి వీళ్ళ ముగ్గురే టాప్ 3లో థియేటర్స్ కూడా తీసుకుని నడిపిస్తున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పర్సంటేజ్ కావాలి అని చెప్పి ఎగ్జిబిటర్లు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి ఏం జరుగుతుంది అనేది స్పష్టత ఎవరికి జనాలకు తెలియట్లా. వీళ్ళు ఏదో కొట్టుమిట్టాడుతున్నారు సినిమాలని. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కానీ, సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు కానీ, సో వీళ్ళంతా ఒక పక్షాన్ని ఉన్నారు. అంటే వీళ్ళది ఒక మాట ఉంటే వీళ్ళది ఒక మాట ఉందన్నమాట. సో వీళ్ళకి థియేటర్లు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళది ఒక మాట అయింది, వాళ్ళకి ఓన్లీ నిర్మాతలు కాబట్టి వాళ్ళది ఒక మాట ఉంది. సో ఇక్కడ ఎవరు ఏం జరుగుతుందో లోపల చాలా మీటింగులు జరుగుతున్నాయి. అటు థియేటర్ ఎగ్జిబిటర్లకి వీళ్ళందరికీ కూడా, నిర్మాతలకి కూడా ఒకళ్ళు కోపాలు వచ్చి తలుపులు దన్నారు అంటున్నారు. సో రకరకాల న్యూస్లు అయితే బయటకు వస్తున్నాయి. సో ఇక్కడ ఏం జరిగింది అనేది ఎవరైనా కూడా థియేటర్లు మూత పడకుండానే చూస్తారు. సో అసలు ఈ ఇష్యూని ఫస్ట్ రైజ్ చేసింది ఎవరు, వాళ్ళు ఆ రచ్చగొట్టి ఇట్లా చేయాలి అని మాట్లాడాలని చెప్పింది ఎవరు, దీనిపైన అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. సో అది ఎవరనేది చాలా మందికి తెలిసినా కూడా ఎవరు బయటకు చెప్పట్ల పేరు ఏంటనేది. సో అది కాలక్రమేణా మరి జూన్ 1 అయితే థియేటర్లో వాయిదా పడే ఛాన్స్ లేదు. అల్లు అరవింద్ గారు కూడా నేను పవన్ కళ్యాణ్ మాటలతో అంగీకరిస్తున్నాను, సో ఇంకా ఆయన ఎట్లాంటి డెసిషన్ తీసుకున్నా నాకు ఫైన్ అని చెప్పేసి ఆయన చెప్పేశారు. సో దీంతో ఒకవేళ వీళ్ళకి ఏమన్నా బాండింగ్ లేదేమో, మెగాలో చీలికలు వచ్చినాయేమో అనుకునే వాళ్ళకైతే అల్లు అరవింద్ గారు ఒక చెక్ పెట్టేశారని చెప్పాలి. సో మరి పవన్ కళ్యాణ్ గారితో పాటు అంగీకారం అన్నారు కాబట్టి ఇంకా అటు మెగా ఫ్యామిలీ అంతా కూడా ఇటు మరి అరవింద్ గారి పక్షానే ఉంటుంది ఖచ్చితంగా. సో మరి ముందు చూడాలి జూన్ 1కి థియేటర్స్ బంద్ అవుతాయా లేదా ఏంటనేది.